శబరిమలలో అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి కోసం తీసుకెళ్లిన ఇరుముడిని ఇప్పుడు మేము ఎలా సమర్పిస్తామో ఇప్పుడు మీరైతే చూసేసేయండి. ఇరుముడిని కేవలం గురుస్వామి సమక్షంలో మాత్రమే తెరవాల్సి ఉంటుంది. ఇరుముళ్లకు కర్పూరం వెలిగించి తొలుత కన్నస్వామి ఇరుముడిని అయితే ఓపెన్ చేస్తారు. ఇరుముడి బ్యాగ్ లో ఉన్న నేతి కొబ్బరికాయ, అభిషేక సామాగ్రి, స్వామివారి కోసం తీసుకెళ్లిన బియ్యాన్ని, అదేవిధంగా భక్తులు సమర్పించిన చిల్లరను అయితే సపరేట్ చేస్తాము. ఇరుముడిలో ఉంచిన నేతితో నింపిన కొబ్బరికాయలోని నెయ్యిని సపరేట్ చేసి ఒక బకెట్ లోకి తీసుకుని గర్భగుడిలోని అయ్యప్ప స్వామి వారికి అభిషేకం అయితే చేసుకుంటారు. కానీ మేము వెళ్ళినప్పుడు భక్తుల రద్దీ విపరీతంగా ఉండడంతో సన్నిధానం వెనకాలి ఈ విధంగా నేతి కొబ్బరికాయలను అయితే పగలగొట్టేస్తున్నాము. ఇంకా చాలా మంది గురుస్వాములు తెలుసో తెలియక మన కొబ్బరికాయలో తీసుకెళ్లిన నెయ్యి కేవలం గడ్డగట్టి ఉంటే మాత్రమే మన దీక్ష ఫలిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అలాంటి వాటిని నమ్మకండి, అవైతే పూర్తిగా తప్పు. స్వచ్ఛమైన నెయ్యి ఎప్పుడైతే గడ్డకట్టదు. స్వామివారి కోసం ఇరుముడిలో తీసుకెళ్లిన బియ్యము, అభిషేక సామాగ్రిని ఈ విధంగా హుండీల్లో అయితే వేసేస్తున్నాము. చివరిగా ఇరుముడిలో తీసుకొచ్చిన ఇంకొక కొబ్బరికాయను మాలికాపురత్తమ్మ వారి ఆలయం చుట్టూ ఈ విధంగా కింద దొర్లించి ఈశాన్యం వైపు అయితే వదిలేయాలి. చివరిగా అమ్మవారిని దర్శించుకుని వెనుదిరిగి చూడకుండా ఆలయం నుంచి వెలుపలికైతే వచ్చేయాలి. ఇరుముడిలో ఉంచి తీసుకొచ్చిన నేతి కొబ్బరికాయలను పగలగొట్టిన తర్వాత కొబ్బరి చెప్పలను ఆలయం ఎదురుగా ఉన్న అగ్నిహోమంలో అయితే విసిరేస్తారు. ఇక్కడితో నా 10వ పడి అయ్యప్ప యాత్ర దిగ్విజయంగా ముగిసింది. నెక్స్ట్ ఇయర్ మా మనోపాపుతో స్వామివారిని దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.